చెరువులను కాపాడాలని అటు సామాన్యులు ఇటు హైడ్రా చెబుతున్నా భూబకాసురులు తగ్గేదేలే అంటున్నారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కళ్ల ముందే జలసిరులతో కళకళలాడే చెరువులు చెరబట్టడంతో స్థానికులు విస్మయానికి గురవుతున్నారు. చెరువుల కబ్జాకు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చినా ఆఫీసర్లు ఏం చేయలేకపోతున్నారు. భాగ్యనగర శివార్లలోని అత్యంత ఖరీదైన తుర్క చెరువు కబ్జా కహాని రాస్తే రామాయణం, వింటే భారతం. కోట్ల రూపాయల విలువైన జాగాపై రాబందుల కన్నుపడింది. కొందరు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి దొంతన్పల్లి గ్రామానికి చెందిన తుర్క చెరువు 28.08 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కానీ ఆ చెరువుపై కన్నేసిన కబ్జా రైళ్లు ఆ చెరువు స్థలాన్ని పందికొక్కుల్లా మింగేశారు. ఇదేంటని అడిగితే తిరగబడి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంది తుర్క చెరువు. సర్వే నెంబర్ 6/1, 6/2, 9, 11, 10, 12, 13, 22, 26/1లలో 28.08 ఎకరాల విస్తీర్ణంలో తుర్క చెరువు ఉంది. అక్కడ FTL బఫర్ జోన్లలో అక్రమంగా మట్టి వేసి వెంచర్ వేసి అధికారులను ప్రలోభపెట్టి అనుమతులు తీసుకున్నారు. ఆ చెరువు స్థలంలో ఇళ్లు, ఫామ్ హౌస్, ఇతర నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. దీంతో చెరువు స్థలం సగానికి పైగానే పూర్తిగా కబ్జాకు గురైంది. అసలు చెరువు స్థలం ఎవరెవరు కబ్జా చేశారనే విషయానికి వస్తే 4 వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చెరువు స్థలం కబ్జా చేశారని సెక్షన్ 447, 427, 432 కింద కేసులు నమోదయ్యాయి. A1గా శ్రీనివాసరాజు, A2గా మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, A3గా రహీం, A4గా రాజేష్ జైన్ పై కేసులు నమోదు చేశారు. వీరంతా తుర్క చెరువులో అక్రమంగా మట్టి వేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. శ్రీనివాసరాజు తుర్క చెరువులోని సర్వే నెంబర్లు 9, 10, 11, 18లో మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, రహీం అనే వ్యక్తులు 6/2లో, రాజేష్ జైన్ 12, 22, 26లో స్థలాలు కబ్జా చేశారు. 111 జీవో పరిధిలో ఉన్నా కూడా కట్టడాలు కట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తుర్క చెరువు ఆక్రమణలపై అధికారులు చేతులెత్తేశారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి రెవెన్యూ అధికారులకు లెటర్ రాస్తారు. రెవెన్యూ అధికారులు స్థానిక MROకు లేఖ రాశామంటున్నారు. ఇదే చెప్తున్నారు అని స్థానికులు వాపోతున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజానీకం సొంత స్థలంలో నిర్మాణం చేపడితే అధికారులు నానా ఇబ్బందులకు గురిచేస్తారు. అలాంటిది అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో జంకుతున్నారు. ఇంత జరుగుతున్నా హైడ్రా ఎందుకు చర్య తీసుకోవడం లేదంటున్నారు స్థానికులు. తుర్క చెరువులోని అక్రమ కట్టడాలను కూల్చివేసి చెరువును కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
రైట్, తుర్క చెరువు కబ్జాపై రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా దాదాపుగా మనం గంటన్నర నుంచి కూడా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ఏ సర్వే నెంబర్లు కబ్జాకు గురయ్యాయి అనేటువంటి విషయాలు తుర్క చెరువు దగ్గర నుంచి లైవ్లో మా రిపోర్టర్ పవన్ ఇప్పటి వరకు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడి వాళ్ళ ఆవేదనను కూడా లైవ్లో చూపించారు. అలాగే ఇక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మా మరో ప్రతినిధి మహేంద్ర కూడా అక్కడ ఏఈ అలాగే డిఈ అందుబాటులో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరితో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకు అక్కడికి హైడ్రా అధికారులు కానీ అక్కడ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్, పంచాయతీ వీళ్ళందరూ కూడా కుమ్మక్కై ఏదైతే లంచాలకు తలొగ్గి వాళ్ళు ఎందుకు అటువైపు కూడా కన్నెత్తి చూడట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా మనకి ఎక్స్క్లూజివ్గా చూపించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడారు మహేందర్. దాదాపుగా మనము 2 గంటల నుంచి మనము లైవ్ ద్వారా ఎక్స్క్లూజివ్గా తుర్క చెరువు ఆక్రమణకు సంబంధించి, కబ్జాకు సంబంధించి రిపోర్ట్స్ మనం చూస్తూనే ఉన్నాము. రైట్, ఇక మహేంద్ర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. మహేంద్ర చెప్పండి, అక్కడ ఇప్పటి వరకు మన పవన్ అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడారు. వాళ్ళ ఆవేదనను కూడా చాలా వ్యక్తం చేస్తున్నటువంటి ఇది మనం చూసాం. అయితే వాళ్ళ చిన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు, అంటే వాళ్ళు గతంలో ఇప్పుడు కబ్జాకు గురైనటువంటి తుర్క చెరువు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ పంటలు పండించుకునే వాళ్ళు, చాలా మాకు మెమరీస్ ఉన్నాయి ఈ చెరువుతో. 28 ఎకరాలకు పైగా ఈ చెరువు కబ్జాకు గురవుతున్నటువంటి వైనం చూస్తే మా కడుపు తరుక్కుపోతోంది అని చెప్తున్నారు. ఇకపైనైనా సరే అధికారులు ఖచ్చితంగా ఇటువైపు చూడాలి, అధికారులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము అదే తుర్క చెరువు ఎక్కడైతే కబ్జాకు గురవుతుందో అక్కడ మేము ఖచ్చితంగా కూర్చుంటాము, ధర్నా చేస్తాము, నిరసనలు చేస్తాము. దీనిపైన చర్యలు తీసుకొని ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసేంత వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయమని చెప్తున్నారు. అదేవిధంగా రాజ్ న్యూస్ సైతం ఈ ఆక్రమణలు ఏదైతే చేస్తున్నారో, ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరాజు కావచ్చు, ఇంకెవరో కావచ్చు, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కూడా మనం ప్రజల ముందుకు తీసుకొస్తాము. ఖచ్చితంగా ఆ కబ్జాకు గురైనటువంటి ప్రాంతాన్ని మనం మళ్ళీ యథావిధిగా ఏదైతే స్థానికులు కోరుకుంటున్నారో అక్కడి వరకు వచ్చేంత వరకు కూడా మనము పట్టిన పట్టు విడవకుండా ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేస్తూ ఏదైతే కోరుకుంటున్నారో స్థానికులు అది ఇచ్చేంత వరకు కూడా మనం పోరాడతాము. అది కూడా లైవ్లోనే మనం చెప్తూ వస్తున్నాము. సో ఇప్పుడు ఏదైతే కొండలాగా ఉన్నటువంటి ఆ చెరువు ఉందో ఇప్పుడు కుండలాగా తయారైనటువంటి పరిస్థితి, అంత కబ్జాకు గురైనటువంటి పరిస్థితి చూసి స్థానికులు నిజంగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకు అధికారులు అనంటే మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాము, మామూళ్ళు, లంచాలు లేదా రాజకీయ ఒత్తిళ్లు. సో వీటన్నిటికీ ఎక్కడ ఎండ్ కార్డు పడుతుందంటారు మరి? అంటే ఖచ్చితంగా ఇందాక స్థానికులు చెప్తున్న విషయాలు మనం చూసినట్లయితే దాదాపు వాళ్ళకి ఎంతో అనుబంధం ఉన్నటువంటి, అంటే 10 తరాలు కావచ్చు, 20 తరాలు అప్పటి నుంచి కూడా ఆ చెరువు అనేది అనాదిగా వాళ్ళకు జ్ఞాపకంగా మిగిలింది. ఎంతో మందికి అంటే వ్యవసాయ ఆధారిత గ్రామాలు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ నగర సంస్థ అంటే HMDA 10లోకి వచ్చింది కాబట్టి ఫ్లాట్లు ఇవన్నీ అయిపోతున్నాయి. ఇంకా కూడా వ్యవసాయ ఆధారంగా చాలా మంది కూడా ఆ చెరువు మీద ఆధారపడ్డారు. మత్స్యకారులు సైతం ఆ చెరువు మీద ఆధారపడ్డారు. ఇక పశుపోషణ అంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి పశుపక్షాలను మేపే వారంతా కూడా ఆ చెరువు మీద ఆధారపడ్డారు. అలాంటి చెరువు గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చెరువు అనేది కళ్ళ ముందే మాయమైపోతుంటే చాలా ఆందోళనకరంగా ఉంది, బాధగా ఉంది. ఎవరికి చెప్పుకున్నా కనీసం దీన్ని పట్టించుకునే నాదుడేలు, అధికారులు సైతం దీన్ని చూసి చూన్నట్టుగా వదిలేస్తున్నారు. ఇంకా కేవలం వాళ్ళే తర్జనా పడుతుంది, అంటే డైరెక్షన్స్ ఇస్తున్నట్టు, మీరు ఈ విధంగా ముందుకెళ్ళండి, ఆ విధంగా కేసు ఇస్తాం, ఈ విధంగా కోర్టు పరిధిలోకి వెళ్తుంది, ఈ రకంగా మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అంటే వాళ్ళకు ఒక ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చినట్టుగా, అంటే చట్టంలో ఇష్టం వచ్చినట్టుగా చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను అవసరంగా మార్చుకొని ఈ కబ్జా రాయిళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కై ఈ చెరువును పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేదానికి పూనుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నటువంటి విషయం. నిజంగా దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడికి ప్రధాన బాధ్యత ఉన్నటువంటి అవసరం. ఒక గ్రామానికి సంబంధించి, మండలానికి సంబంధించి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువు వల్ల ఎంతమంది లబ్ధి చేకూరుతుంది, అలాంటి చెరువులు కాపాడినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి స్థానిక నేతలకు, ఒక శాసనసభ్యునిగా స్థానిక సర్పంచులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు చెప్పి ఇలాంటి ప్రతి గ్రామాన్ని కాపాడినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, చెరువులు అంటే చాలా మమేకమైన ప్రేమ, మాకు చెరువులను పునరుద్ధరిస్తామన్నట్టుగా గత ప్రభుత్వంలో పింకు తట్టాలు,
పింక్ పాలలు పెట్టేసి చెరువులను తవ్వించేసి ఆ చెరువులను కాపాడతామన్నట్టు ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చి మరో హైడ్రామా. ఏది కూడా చెరువులను కాపాడడానికి కాదు కదా, కనీసం తట్టెడు మట్టి కబ్జాదారులకు పోసినటువంటి లక్షల ట్రిప్పుల్లో తట్టెడు మట్టి కూడా తీయడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఇక్కడ దొంతాన్పల్లిలో, శంకర్పల్లి మండలం దొంతాన్పల్లిలో ఉన్నటువంటి చెరువు విషయంలో గ్రామస్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువును సమీక్షించే వరకు, అంటే మొత్తం పునరుద్ధరించే వరకు కూడా మేము ఇక్కడ ధర్నాలు చేస్తామంటున్నారు. స్థానిక అధికారులు సైతం మనం చూసాం. ఆ డిఈ గారు మాట్లాడుతున్నారు, మేము కోర్టు పరిధిలో ఉందన్నారు. ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారు, నా పరిధి కాదు, ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మాట్లాడుతున్న పరిధి కాబట్టి నేను ఇక్కడ కొత్తగా వచ్చాను కాబట్టి దానిపైన రివ్యూ చేస్తున్నాను, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నానని తాను మాట్లాడడం జరుగుతుంది. ఇక స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది, సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా పట్టాలు చేస్తున్నారు. అంటే వీటిల్లో అధికారులకు గ్రామ స్థాయిలో సర్పంచులు అందుబాటులో, ఇక్కడ మండల స్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా ఆ పైనటువంటి స్థానిక నేతల భయాందోళనలు కావచ్చు, లేక ఏదైనా సరే ఒక టేబుల్ మేనేజ్మెంట్ అని మరోసారి కూడా మనం దాన్ని మాట్లాడుకోవచ్చు. ఇలాంటి మేనేజ్మెంట్లతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారని అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. లేదు, మేము అసలు చాలా వరకు కూడా నిజాయితీ పరులము, ఇలాంటి వాటిని ఎక్కడ కూడా ఉపేక్షించబోము, చెరువును పునర్రక్షిస్తాము అనేటువంటి బాధ్యత మీకుంటే ఖచ్చితంగా 10 రోజుల తర్వాత మరోసారి రివ్యూ చేసుకున్నా ఈ 10 రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉందో, ఒకవేళ అక్కడ డెవలప్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తే స్థానికులు ఆరోపించినట్టుగా ఆ లంచగొండి అధికారులు అనేటువంటి స్థానికంగా ఆరోపిస్తున్నారు, అది అవాస్తవం అనేది మాత్రం తేటతెల్లమవుతుంది. లేదు, ఎలాంటి రిజల్ట్ లేకపోతే మాత్రం స్థానికులు ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ లంచాలకు దీని తొడబడే వీరంతా కూడా దీన్ని చెరువును కూడా కబ్జా చేయడానికి వీళ్ళు అవకాశం ఇస్తున్నారు అనేటువంటి మాత్రం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో చూడాలి ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది, కబ్జాదారులు నిర్మించినటువంటి భవనాలు కూలుస్తారా, చెరువును పునర్సమీక్షించి చెరువును పునరుద్ధరించి గతంలో ఉన్నటువంటి చెరువును ఆ గ్రామస్తులకు అలాగే అందించే బాధ్యత అధికారులపై ఉంది. కాబట్టి మరి ఎంత మేర వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ఎంత మేర దాన్ని బాధ్యతగా తీసుకుంటారు. ఒక చెరువు అంటేనే ఒక గ్రామానికి పెద్దది కాబట్టి ఈ చెరువులను భవితరాలకు అందించిన బాధ్యత అధికారులపైన ఖచ్చితంగా ఉంటుంది. స్థానికులు దీనిపైన ఎంత కొట్లాడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవాలి. కాబట్టి అధికారులు మాత్రం ఇక్కడ మీనమేషాలు లెక్క పెట్టడం పైన అనేక అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు నిజం కావనుకుంటే మాత్రం ఈ చెరువులాగా పునరక్షించే బాధ్యత అధికారులపైన ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దీన్ని ఇంతతో వదిలిపోయే ప్రసక్తే లేదు. అన్ని తాజాగా ఇక్కడ దీనిపై స్థానికంగా కూడా వార్తా కథనాలు వచ్చాయి. ఈ రోజు వస్తుంది వార్తా కథనం, రేపు రాదు. ఏముందిలే, టీవీ ఛానల్లో ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేస్తారు, తర్వాత మర్చిపోతారు. ఆ మనతలు మనం పని చేసుకోవచ్చు, వాళ్ళు అలాగే అరుస్తుంటారు, వాళ్ళు అలాగే రాస్తుంటారని వీళ్ళకు ఒక బలమైనటువంటి ఒక జోక్, ఒక కామెడీగా ఉన్నటువంటి పరిస్థితి. సో తుప్పు రేగొడతారు మీడియా కూడా, ఇలాంటి ఉపేక్షించదు అనేటువంటి విషయాలు వీళ్ళకి వరకు వస్తే మాత్రం అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తారు ఖచ్చితంగా. ఇదివరకు రాజ్ న్యూస్ ఎఫెక్ట్తో ఇప్పుడు ఎన్నో చెరువులు మనం కాపాడాం. సో తుర్క చెరువు కూడా బాధ్యతగా మనం తీసుకున్నాం. అందుకు తగ్గట్టు గ్రౌండ్ లెవెల్లో, అంటే దాదాపు అసలు ఏం జరిగింది అనే దానిపై నుంచి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీనిపైన విషయం పైన కూడా అన్ని విషయాల్లో కూడా మనం దీనివల్ల అవగాహన అయితే ప్రజలకు అందరూ కూడా అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా సహకరించారు. దీనిపైన వాళ్ళు ఇంకా పోరాటం చేస్తామనేటువంటి కృతనిశ్చయంతోనే ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా తుర్క చెరువును పునరుద్ధరిస్తాం, తుర్క చెరువును ఖచ్చితంగా యథాస్థితికి తీసుకొస్తాం అనేటువంటి భావన మాత్రం అందరిలో ఉంది. మరి చూడాలి అధికారులు చిత్తశుద్ధి ఏ మేర దీంట్లో ప్రదర్శిస్తారనే దానిపైన అనుకోవచ్చు. మహేందర్, ఇందాక పవన్తో మాట్లాడినటువంటి కొందరు స్థానికులు వ్యక్తం చేసింది ఏంటంటే, అంటే వాళ్ళ కళ్ళ ముందే కబ్జా చేసుకొని ఆ కబ్జా చేసినటువంటి ఆ చెరువులో మట్టి వేసి అక్రమ నిర్మాణాలు కట్టుకొని ఆ బిల్డింగులో హ్యాపీగా మంత్లీ వన్స్ పార్టీలు చేసుకుంటున్నటువంటి వైనం నిజంగా అది చాలా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇంత జరుగుతున్నా కూడా ఏ అధికారి కూడా అటువైపు వెళ్ళి ఏం జరుగుతుంది అని ఆరా తీసినటువంటి సందర్భం లేదు. అంటే ఖచ్చితంగా వీకెండ్లో మనం చూస్తున్నాం. ఇక్కడ మొన్న ఈ మధ్య చూసాం మొయినాబాద్ ప్రాంతంలో కోళ్ల పందాలు కావచ్చు, అంతకుముందు పేకాట స్థావరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫామ్ హౌస్లో నడుస్తుంటాయి. వీళ్ళందరికీ అంటే దీంట్లో ఒక చిన్నపాటి సందర్భం లేకుండా ఒక మాట మాట్లాడుకోవచ్చు. ఇలా చెరువులకు లేక్ వ్యూ చూస్తేనే మాకు ఊపిరాడుతుంది, లేక్ వ్యూలో ఉంటేనే మాకు బతుకుతాం, లేకపోతే మాకు లేక్ వ్యూలో ఉంటేనే బతుకుతాం అనేటువంటి వరం ఏమైనా ఉందేమో దేవుని నుంచి అనేటువంటి అనుకోవచ్చు. అంటే ఆ రకంగానే లేక్ వ్యూలను ఎంచుకుంటున్నారు. అందులోనే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నది అనే ఉదాహరణలు ఎన్నో మనం చూసాం. స్థానికంగా ఈ మొయినాబాద్
హైదరాబాద్ ప్రాంతంలో ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లలో దాదాపు ఇవన్నీ కూడా మన చెరువులకు ఆనుకొని నిర్మించబడ్డ ఇలాంటి ఫామ్ హౌస్లలోనే ఇలాంటి అక్రమ జరగడం చూస్తున్నాం, అసాంఘిక కార్యక్రమాలు మనం చూస్తున్నాం, చట్ట విరుద్ధ కార్యక్రమాలు చూస్తున్నాం. సో ఇక్కడ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు, ఇక్కడ ఇక్ఫై క్యాంపస్ ఉంది, మరోపక్క ఇటు హైదరాబాద్కు కూతవేడి దూరంలో ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి ఫామ్ హౌస్లో ఇక్కడ ప్లాట్లు కూడా అంటే ఇదంతా కూడా ఒక అన్అఫిషియల్ లేఅవుట్. దీంట్లో ఇష్టం రకరకాల వారంతా కూడా దీంట్లో ప్లాట్లు కొనే పరిస్థితి ఉంది. ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు నిర్వహిస్తారు. శబ్దగా దాదాపు వీకెండ్లో వస్తే మాత్రం భారీ శబ్దాలు కూడా ఇక్కడ నుంచి వస్తాయనేది స్థానికులు చెప్తున్నటువంటి విషయం. దాదాపు ఇక్కడ వీకెండ్లో పార్టీలు జరుగుతాయని మాత్రం చాలా మంది చెప్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. మరి దీంట్లో ఇలాంటి పార్టీలు జరిగాయి, ఇలాంటి దానిపైన ఇక స్థానిక పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్లు ఏమైనా వచ్చాయి, దానిపైన ఆరా తీస్తున్న పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి దీనిపైన ఇంకా అంటే ముందు ఈ లేఅవుట్ను కాస్త చెరువే, ఇదంతా కూడా చెరువులే లేఅవుట్ చేసినటువంటి ప్రభుత్వం మరి దీన్ని యథాస్థాయికి తీసుకురావాలని మనం ఇంత కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా అధికారులు దీనిపై బాధ్యతగా తీసుకుంటారని కూడా మనం అనుకుందాం. ఖచ్చితంగా పవన్ అక్కడ స్థానికులు చెప్తున్నట్టుగా అసాంఘిక కార్యక్రమాలకు ఇది ఒక అడ్డా కూడా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్ఫై క్యాంపస్ ఆ కూతవేడి దూరంలో ఈ చెరువు పరిస్థితుల్లో దాదాపు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇదివరకు గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇక్కడ దొరికిన దాఖలాలు ఖచ్చితంగా ఉన్నాయి. పోలీసులు కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ ప్రాంతం అంతా కూడా అదుపు చేరింది. కాకపోతే ఇలాంటి దాంట్లో కూడా జరుగుతున్నట్టుగా స్థానికులైతే ఆరోపిస్తున్న పరిస్థితి